అంతకుముందు కూడా అన్నా క్యాంటీన్ కుప్పంలో ప్రారంభించారు. ఆ తర్వాత మేము రాజన్న క్యాంటీన్ ప్రారంభించాము. రాజన్న క్యాంటీన్ కూడా 2 చోట్ల పెడతా ఉన్నాము. ఉదయం పూల మార్కెట్ దగ్గర అందరికీ కూడా టిఫిన్ పెడతా ఉన్నాము. అదేవిధంగా మధ్యాహ్నం రాజన్న క్యాంటీన్ ఏదైతే మనం ప్రారంభించామో అక్కడ భోజనాలు పెడుతున్నాము. ఆ క్యూలో ఎంతమంది మా దగ్గర తింటా ఉన్నారు, అక్కడ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తింటా ఉన్నారు ఒకసారి మీరు బేరీజ్ చేసుకొని చెప్తే బాగుంటుంది. కొంతమందికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి ఏం చెప్పకన్నా తినేవాళ్ళు ఉన్నా కూడా వదిలేసి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాం. ఎన్ని వేల మంది వచ్చినా కూడా పెడతాం. ఏదైనా పేరుకు ఆమె రేపు గుడిపల్లిలో కూడా ప్రారంభిస్తూ ఉంది. ఎక్కడైనా ప్రారంభించవచ్చు, నేను కూడా ఏడైనా పెట్టచ్చు, ఒక ట్రాక్టర్లో కొంచెం భోజనం పంపించి. అట్లా కాకుండా మేము ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా అన్ని రకాల వంటకాలతో భోజనం పెడతా ఉన్నాం. అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంవత్సరం మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే ఆ సభలో అందరి నివా పూర్తి చేసి కుప్పం నీళ్లు వదులుతామని చెప్పారు. పనులు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్నీ పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి. అంతలోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చేదానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి. అయినా కూడా మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసిందని చెప్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలలకు ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమసముద్రం దగ్గర చెరువుకు నీళ్ళు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనము ప్రతి చోట కూడా తూములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా 26వ తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గానికి 7 సార్లు గెలిపించిన ప్రజలకు అందరి నీళ్ళు ఇవ్వడానికి విఫలమయ్యాడు. దాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి మనం మంచి వంటలన్నీ కూడా కొట్టిస్తూ ఉన్నాం. 58 నెలలు గమనం. ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలా. ముఖ్యంగా మరి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా. ఈయన నియోజకవర్గానికి ఏమి చేయకపోతే జిల్లాకి ఏం చేసి ఉంటాడని చెప్పే భావన అందరిలో కూడా ఉంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు పూజ చేసి దీన్ని ప్రారంభిస్తాం. సార్